అందుకే అబద్ధాలు చెప్పడం వల్ల మనపై ఉన్న నమ్మకం పోతుంది. చివరికి నిజం చెప్పినా కూడా ఎవరూ నమ్మరు. ఒక చిన్న గ్రామంలో ఒక పిల్లవాడు గొర్రెలను కాపాడే పని చేసేవాడు. ఒంటరిగా ఉండి విసిగిపోయి ఏదైనా సరదాగా చేయాలని ఆలోచించాడు. ఒక్కసారిగా పులొచ్చింది పులొచ్చింది అని గట్టిగా అరిచాడు. గ్రామస్థులు భయంతో వెంటనే కర్రలు తీసుకొని అతని దగ్గరకు పరిగెత్తారు. అక్కడికి వెళ్లి చూస్తే పులి లేదు, ఏమీ లేదు. అతను వారిని చూసి నవ్వడం ప్రారంభించాడు. మరుసటి రోజు అతను మళ్ళీ అదే అబద్ధం చెప్పాడు. ఈసారి గ్రామస్థులకు చాలా కోపం వచ్చింది. ఒకరోజు నిజంగానే ఒక పులి అక్కడికి వచ్చింది. ఈసారి అతను నిజంగా సహాయం కోసం అరిచాడు. కాని మళ్ళీ అబద్ధమనుకొని ఎవ్వరూ రాలేదు. చివరికతను తన గొర్రెలను అన్నిటినీ కోల్పోయాడు. అందుకే అబద్ధాలు చెప్పడం వల్ల మనపై ఉన్న నమ్మకం పోతుంది. చివరికి నిజం చెప్పినా కూడా ఎవరూ నమ్మరు.